మల్యాల గ్రామంలో అభివృద్ధి పనులు ఎట్లా జరుగుతున్నాయో చూసి ఓర్చుకోలేని స్థితిలో కొందరు బీఆర్ఎస్ నాయకులు నిరాధార ఆరోపణ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని గ్రామ మాజీ సర్పంచ్ మాజీ జెడ్పీటీసీ సభ్యులు లంక సదయ్య తీవ్రంగా మండిపడ్డారు. గ్రామ అభివృద్ధి కోసం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టని వారు, ప్రజల కోసం ఒకటే ఒక పని చేయని వారు ఇప్పుడు బాహుబలిలా మాట్లాడటం అన్యాయమని సదయ్య విమర్శించారు. ముసలి కన్నీరు కారుసు నక్కల ఒర్రె వద్ద వాగటం సిగ్గుచేటని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు తప్పు అన్నారు. రైతులను పుసిగొల్పి రెచ్చగొట్టడం ప్రమాదకరమని హెచ్చరించారు. రాజకీయ లాభాల కోసం రైతులను ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేస్తే సహించేది లేదని ఖబర్దార్ అంటూ బీఆర్ఎస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే విజయ రమణారావు ఆధ్వర్యంలో ముందుకు సాగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని మీరు మా ఎమ్మెల్యే విజన్ ఉన్న నాయకుడు, వారితో గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, అవి కళ్ళారా కనిపిస్తున్నాయని సదయ్య గుర్తు చేశారు. రోడ్లు, చెరువులు, పాఠశాలలు, మౌలిక వసతులు పనులు పూర్తి స్థాయిలో జరుగుతూ ఉండగా వీటిని చూసి ఓర్చుకోలేని స్థితిలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటని అన్నారు. ప్రజాసేవని అర్థం తెలియని వారు ఎప్పుడు ఎమ్మెల్యే మీద విమర్శలు చేయడం విడ్డూరం, మర్యాదలకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు అని లంక సదయ్య మండిపడ్డారు. గ్రామ అభివృద్ధి అంటే కేవలం మాటలకే పరిమితం కాకుండా కృషి చేసి దానికి నిధులు సమకూర్చి ప్రజలతో కలిసి పనిచేయాల్సి ఉంటుందని, తాము చేసిన కృషి వల్లే నేడు మల్యాల అభివృద్ధి పదంలో ఉన్నదని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాల్వ శ్రీరాంపూర్ వ్యవసాయ మార్కెట్ అధ్యక్షులు రామిడి తిరుపతి రెడ్డి, మండల కాంగ్రెస్ మండల అధ్యక్షులు గాజరవేణ సదయ్య, కాంగ్రెస్ నాయకులు కాసర్ల సాగర్ రెడ్డి, కాసర్ల మల్లారెడ్డి, కూనరపు రమేష్, రెండ్ల నగేష్, సంధి సంజీవరెడ్డి, ఆల్గుబెల్లి రాజిరెడ్డి, వినువంక శ్రీకాంత్, మదన్న తదితరులు పాల్గొన్నారు. రూపాయి కూడా మల్యాల గ్రామానికి పనిచేయని వ్యక్తి, 5 సంవత్సరాలుగా ఎంపీగా ఉన్న వ్యక్తి, మల్యాల గ్రామానికి ఒక రూపాయి కూడా పనిచేయని వ్యక్తులు వచ్చి ఏదో రైతులకు మేము బాగా సాయం చేస్తాం, వాస్తవంగా నక్కల ఊరలో వీళ్ళు ఏదో బాగా పనిచేస్తామనే ఒక దురాలోచనతోటి, పిచ్చి ప్రేరణతోటి అక్కడికి వచ్చి మా దారిలో వెళ్ళే పాపం వ్యవసాయ పనికి వెళ్ళే వాళ్ళందరినీ కూడగట్టుకొని ఆడ ప్రెస్ మీట్లు పెట్టడము జరిగింది. ఒకసారి నేను అడుగుతా ఉన్నాను, ఇదే మాజీ ప్రజాప్రతినిధి ఇద్దరిని, మీరు 5 సంవత్సరాలు మండలంలో పరిపాలన చేసిన టర్ములో ఏ ఒక్క రూపాయన్నా మీరు మల్యాలకు పెట్టిన వ్యక్తులా? మల్యాలలో మీరు పెట్టింది ఏదైనా ఉంటే చూపించండి. జెడ్పీటీసీగా మీరు, ఎంపీపీగా మీరు ఎక్కడనైనా ఓ సీసీ రోడో లేకపోతే ఒక కల్వాటో లేకపోతే ఒక రోడ్డో ఏదైనా చేస్తే చెప్పండి. అప్పుడున్న గౌరవ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్రావు గారి దగ్గరికి మల్యాల గ్రామం తరపున అందరం వెళ్ళి మేము మాట్లాడితే, ఏదైతే వెంకటేశ్వరరావు గారు కానీ, అయితే దయాకర్రావు గారి వాళ్ళ చెల్ల సులోచన మేడం గారు కానీ, మా మల్లారెడ్డి గారు కానీ, ఉప సర్పంచ్ రమేష్ కానీ, సంజయ్ రెడ్డి కానీ, మా గ్రామంలో ఇంకా ముఖ్యం అందరం వెళ్ళి మల్యాల గ్రామము మీ అత్తగారు